ఇప్పుడు మనకి రికార్డ్స్ చెప్తున్నాయి దాదాపు 40-50% ఆఫ్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఆర్ బికాస్ ఆఫ్ మెన్ అని, మేల్ ఇన్ఫర్టిలిటీ. అంటే దాదాపు ఇదివరకు స్త్రీలదే ప్రాబ్లం అని చెప్పేవారు, పురుషులది కూడా ప్రాబ్లం. ఎలా అయితే పురుషులకి ఈ హ్యాబిట్స్ చెప్తున్నారో మీరు, స్మోకింగ్, డ్రింకింగ్, బైక్ రైడింగ్, చాలా చాలా సర్ప్రైజింగ్ అది. అంటే దానివల్ల కూడా కొంత ఎంతసేపు బైక్ నడిపితే మీరు ఇది ఒక ప్రాబ్లంగా పరిగణిస్తారు డాక్టర్ గారు? అంటే ఇప్పుడు మనకి ఎంతసేపు అని కాదు, కొంతమంది ఏంటి అంటే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అనమాట, మోటార్ అంటే వెహికల్స్ బాగా ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఈ ట్రావెలింగ్ వల్ల కూడా ఏమవుతుంది అంటే ఈ మోటార్ సైకిల్ వల్ల కూడా మనకి టెంపరేచర్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అవుతాయి అనమాట. మనకి అది ఇంపార్టెంట్ కదా, స్క్రోటల్ టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది మనకి మెయిన్ వారికోసీల్ అనేది కూడా వస్తుందన్నమాట. వారికోసీల్ అంటే ఏంటి, మనకి చెడు రక్తం అనేది తొందరగా అక్యుములేట్ అయిపోతుంది. సో మనం ఈ మధ్యకాలంలో ఇది కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం, వారికోసిల్ ప్రాబ్లం అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట మనకి మెన్లో చూస్తే. అంటే మనకి అంటే కౌంట్ ఎందుకు తక్కువ ఉంది అని అసెస్ చేసినప్పుడు మనం అంటే ఆండ్రాలజిస్ట్ ఎప్పుడన్నా అసెస్ చేస్తే అంటే యూజువల్గా అప్పుడు ఏంటి అంటే పరీక్ష చేస్తారనమాట వాళ్ళది. పరీక్ష చేసినప్పుడు వారికోసిల్ ప్రాబ్లం అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట మనకి మెన్లో. అలాగే ఇప్పుడు మనకి ఉదాహరణకి ఈ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో మీరు పీసీఓఎస్, పీసీఓడి కొన్ని సమస్యలు అని చెప్పారు. ఇవి కాకుండా ఇంకా ఏమేమి ఉంటాయి హ్యాబిట్స్ పరంగా? మీరు ఎలా అయితే బైక్ రైడింగ్ చెప్పారు, అలాంటివి వాట్ కాజెస్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఆర్ ఇంక్రీజెస్? సో ముఖ్యంగా ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఒకటి ఏం చెప్తాము అంటే స్ట్రెస్ అని చెప్పొచ్చు. అట్లాగే ఫీమేల్లో కూడా మనకి హ్యాబిట్స్ అని చెప్పొచ్చు. అంటే ఇంతకుముందు అంటే మేల్లోనే కాకుండా యూజువల్గా ఇప్పుడు ఫీమేల్లో కూడా చూస్తున్నాం స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ. కాకపోతే మనకి ఏంటి అంటే ఫీమేల్లో ఎప్పుడైనా కూడా మనకి ఈ హ్యాబిట్స్ అనేవి ఉంటాయి. స్మోకింగ్, ఆల్కహాల్ మెన్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళలో ఇంకా ఎక్కువ డిక్లైన్ అనేది అయిపోతుంది అనమాట ఫర్టిలిటీ. స్మోకింగ్ అనేది యూజువల్గా మనకి కొంచెం కూడా అంటే 1 or 2 cigarettes per day కూడా అస్సలు మనకి ఫర్టిలిటీకి అంటే చాలా ఎఫెక్ట్ అనేవి చేస్తాయి అనమాట. యూజువల్గా మనం ఏం చెప్తాము, ఆల్కహాల్ అనేది ఓకే 1 drink per day కానీ కొంచెం మోడరేట్ అమౌంట్లో తీసుకుంటే అది అంత ఎఫెక్ట్ ఉండదు అని చెప్తాం. కాకపోతే స్మోకింగ్ విషయంలో అది కాదు. అది ఎంత చిన్న లెవెల్లో తీసుకున్న స్మోకింగ్ అనేది మేజర్గా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట మనకి. కానీ చాలా మంది స్మోకర్స్కి పిల్లలు పుడతారు కదా, మరి మెన్లో పుడతారు. కాకపోతే ఫీమేల్లో ఏంటి అంటే కొంచెం కష్టం అనమాట. అంటే స్మోకింగ్ ఉన్న వాళ్ళలో ఏంటి అంటే నార్మల్గా మనకి ఎగ్ క్వాలిటీ అనేది కూడా తగ్గిపోతుంది అనమాట. అంటే నికోటిన్ ఏం చేస్తుంది లోపలికి వెళ్ళి? సో ఇవన్నీ కూడా మనకి మెయిన్ డిఎన్ఏని కూడా మనకి కొంచెం ఎఫెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. మ్యూటెంట్స్ లాగా యాక్ట్ చేయొచ్చు. డిఎన్ఏ ఎఫెక్ట్ కానీ మనకి క్వాలిటీ కానీ అంటే మెయిన్ ఎన్యూప్లాయిడీస్ కానీ ఇవన్నీ మనకి కాజ్ చేయొచ్చు అనమాట. స్పర్మ్లో కానీ మనకి ఎగ్లో కానీ వీటన్నిటి ఎఫెక్ట్స్ వల్ల మనకి. ఎండోమెట్రైటిస్ అంటారు కదా, అంటే అది ఏంటండి అది? సో ఇప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ అనుకున్నాం కదా, మనకి ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుతుంది మనకి ఓవరీ కాకుండా ఈ ట్యూబ్ అనేది కూడా ఇంపార్టెంట్. మనకి ట్యూబ్లో ఏంటి అంటే అదొక బ్రిడ్జ్ అనమాట. ఎగ్ స్పర్మ్ కలవడానికి ఒక బ్రిడ్జ్ లాగా ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది అవుతుంది. సో అది ఇన్ఫెక్షన్ వల్ల ఏంటి అంటే కొన్నిసార్లు ట్యూబ్లోనే కాకుండా మనకి లోపల యూట్రస్ లోపల కూడా ఇన్ఫెక్షన్ ఉండేదాన్ని మనం ఎండోమెట్రైటిస్ అంటాం. అంటే లోపల యూట్రస్ లోపల మనకి ఎండోమెట్రియం పొర అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఎండోమెట్రియం పొర అనేది మంచుకున్నప్పుడే బేబీ అనేది సరిగ్గా అతుక్కోగలదు. కాకపోతే ఏంటి అంటే కొన్నిసార్లు మనకి ఇన్ఫెక్షన్, ఇప్పుడు మనకి ఇన్ఫెక్షన్ అనేది కింది నుంచి వస్తుంది అనమాట. వెజైనా నుంచి సర్విక్స్ నుంచి యూట్రస్, సో యూట్రస్ నుంచి మనకి ట్యూబ్స్ వరకు. సో యూట్రస్లో ఎప్పుడైతే మనం ఇన్ఫెక్షన్ చూస్తామో దాన్ని ఎండోమెట్రైటిస్ అంటాం అనమాట. సో ఇది ఒక పార్ట్ అనమాట మనం టెస్ట్ చేయడంలో.